హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. యాక్చువల్గా ఈరోజు అయితే మా బేబీ యొక్క ఆయిల్ మసాజ్ రొటీన్ అలాగే బాత్ రొటీన్ని మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. సో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా బేబీ మసాజ్ అనేది మనకి అలాగే మన బేబీకి మన ఉన్న బాండింగ్ని చాలా వరకు డెవలప్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను మనం అసలు బేబీ మసాజ్కి ఏ ఆయిల్ తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నేను అప్ టు 7 months వరకు మన బేబీకి, మా పెద్ద అబ్బాయికి కానీ అలాగే మా చిన్నోడికి కానీ ఇద్దరికి కూడా అప్ టు 7 months వరకు కూడా మేము నువ్వుల నూనె యూజ్ చేసామన్నమాట. సో ఈ నువ్వుల నూనె అంటే తెల్ల నువ్వుల నుండి కాదు, నల్ల నువ్వులు అంటే చేనువులు అంటాం కదా. సో వాటిని ఆడించి మిల్లులో ఆడించి ఆ ఆయిల్ వస్తుందన్నమాట, సెపరేట్ చేస్తారు. సో ఆ ఆయిల్ని తెచ్చి వీళ్ళకి రాసేవాళ్ళము. సో ఫస్ట్ వచ్చేసి వాళ్ళ హెడ్కి మసాజ్ చేయాలన్నమాట, హెయిర్కి. స్కాల్ప్ మీద కొంచెం లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ని వేసి వాళ్ళ స్కాల్ప్ని కనుక మసాజ్ చేసినట్లయితే చాలా మందికి స్కాల్ప్ మీద క్రాడిల్ క్యాప్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో హెయిర్కి అటువంటి ఆ స్కాల్ప్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఇది అయితే అంటే ఇది ఒక సొల్యూషన్ అని చెప్పొచ్చు అనమాట, నువ్వుల నూనె. సో నేను అంటే పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ చేసిన విషయాన్నే మీకైతే షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో మా పెద్ద అబ్బాయికి అప్ టు 6 months వరకు కూడా క్రాడిల్ క్యాప్ ఉండేది. సో మేము డైలీ నువ్వుల నూనెనే వాడేవాళ్ళము. సో అందుకని చెప్పి హెయిర్ వాష్ చేసే ముందు నువ్వుల నూనెని అప్లై చేసేసి ఆ హెయిర్ వాష్ ఒక 15 minutes లీవ్ చేసి హెయిర్ వాష్ చేయడం వల్ల ఆ క్రాడిల్ క్యాప్ అనేది రాను రాను తగ్గిపోతుంది అనమాట. అండ్ అలాగే బాడీకి కూడా మేము నువ్వుల నూనె యూజ్ చేసేవాళ్ళం. యాక్చువల్గా నువ్వుల నూనెలో ఏంటంటే కాల్షియం లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి, అలాగే బాడీ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ అలాగే ఈ మసాజ్ అనేది ఎందుకు చేయాలి అంటే యాక్చువల్గా ఏంటంటే న్యూ బోర్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో అప్ టు ఒక 20 days 30 days వరకు వాళ్ళు ఏంటంటే చాలా ఎక్కువ పడుకుంటారు అనమాట. అంటే డైలీ ఒక 10 to 15 hours దాకా నిద్రపోతుంటారు కదా. సో దానివల్ల వాళ్ళ యొక్క బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బిగుసుకుపోతాయి, రక్తనాళాలు కానీ కండరాలు కానీ బిగుసుకుపోతాయి ఎక్కడికక్కడ. సో వాటన్నింటి నుండి వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ రావడానికి అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఆ బ్లడ్ సర్క్యులేషన్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి ఈ ఆయిల్ మసాజ్ అనేది బాగా హెల్ప్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. అండ్ అలాగే నేను ఇప్పుడు 8th month నుండి ఏంటంటే కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ని నేనైతే యూజ్ చేస్తున్నాను. ఇది కూడా వాళ్ళ యొక్క వెయిట్ గెయిన్కి అలాగే బాడీ బ్లడ్ సర్క్యులేషన్కి కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనిపిస్తాయి. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీతో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. అలాగే ఆయిల్ని డైరెక్ట్గా బాటిల్తో పోయకుండా ఏంటంటే చిన్న బౌల్లో వేసుకొని చక్కగా చేతిని బాగా రబ్ చేస్తూ వాళ్ళ యొక్క ఫేస్కి కానీ బాడీకి కానీ అప్లై చేసామనుకోండి, మన చేతుల్ని రబ్ చేయడం వల్ల కొంతవరకు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఆ హీట్ అనేది వాళ్ళ బాడీకి తగిలించడం వలన చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఇంతకు ముందు మన అమ్మమ్మల కాలం అలా అంటే యాక్చువల్గా మా పిల్లలకి కూడా మేము చేసాము. ఏంటంటే బొగ్గులు రాజేసి వాటి ద్వారా కాపుతామన్నమాట. సో అలానే చేసాము చాలా వరకు. 6 months వరకు కూడా 6 months కాదు కానీ 5th month వరకు కూడా అలానే చేసేవాళ్ళం. బొగ్గుల మీద కాపి ఆయిల్ మసాజ్ చేస్తూ చేసేవాళ్ళం అనమాట. ఎందుకంటే బాడీ హీట్ని ప్రొడ్యూస్ చేసి చక్కగా బాడీ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుందని చెప్పి. అండ్ అలాగే వీళ్ళకి డౌన్వర్డ్స్ మనము ఏ మసాజ్ చేసేటప్పుడు కూడా సర్క్యులర్ మోషన్లో చేస్తూ డౌన్వర్డ్స్కి చేస్తూ ఉండాలన్నమాట. అండ్ అలాగే నేను ఎస్పెషల్లీ నా మా చిన్న అబ్బాయికి ఏంటంటే అప్ టు 14 days వరకు చాలా గ్యాస్ ప్రాబ్లం ఉండేది. పుట్టిన తర్వాత చాలా వరకు గ్యాస్ రిలీజ్ చేసేవాడు అనమాట, చాలా సౌండ్స్. ఇంకా నేను చాలా టెన్షన్ పడ్డాను. అండ్ మేము మా పీడియాట్రిషియన్ని కలిసాక ఆయన ఏం చెప్పారంటే బేబీ యొక్క మోకాళ్ళు ఉంటుంది కదా, సో దాన్ని పొట్టకి తగిలిస్తూ ఉండడం వల్ల, అలా ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం వల్ల బేబీ యొక్క గ్యాస్ అనేది కంపల్సరీ రిలీజ్ అవుతుంది అనమాట. సో మార్నింగ్ ఫస్ట్ లేవగానే మనం ఎప్పుడైతే మసాజ్ చేస్తామో అప్పుడు ఇలా ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు. అలాగే టమ్మీ టైం అంటే
అంటే మధ్యాహ్నము 3-3:30 అప్పుడు టమ్మీ టైం తీసుకొని అప్పుడు కూడా ఇట్లా సర్క్యులర్గా కొంచెం ఆయిల్ వేసుకొని పొట్ట మీద సర్క్యులర్ మోషన్లో అప్లై చేస్తూ ఇట్లా మోకాలని పొట్టకి తగిలించడం వలన కూడా చాలా వరకు గ్యాస్ అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి కోలిక్ పెయిన్ కానీ ఇలాంటి వాటి నుండి రిలీఫ్ అయితే వస్తుంది. అండ్ అలాగే నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బేబీ మసాజ్ ద్వారా బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ని షేప్ చేయొచ్చు అనుకోవడం అనేది అయితే చాలా రాంగ్. అంటే ముక్కు షేప్ చేయొచ్చు, లేకపోతే పెదాలను షేప్ చేయొచ్చు, లేకపోతే హెడ్ని షేప్ చేయొచ్చు. ఇవన్నీ రాంగ్ అండి. అసలు అవేమి కావు. అవన్నీ మన జెనెటిక్స్ ద్వారానే మన పిల్లలకి వస్తాయి. కానీ ఇలా హెడ్ షేప్ చేసేయచ్చు, లేకపోతే ముక్కును షేప్ చేసేయచ్చు అంటే ఇంకా బ్రహ్మ ఎందుకు పుట్టించడం, మనమే పుట్టించేస్తే పోయిద్ది. మనకు నచ్చినట్టుగా మన బేబీని కనొచ్చు అనుకుంటే ఇంకెందుకండి. సో ఇలాంటివి అస్సలు నమ్మకండి, అలాంటివి జరగవు కూడా. సో ఇది నేనైతే కంపల్సరీ చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనము యూజ్ చేసే ఆయిల్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో మీరు మీ బేబీకి వర్జిన్ కోకోనట్ ఆయిల్ని కానీ లేకపోతే నేను నువ్వుల నూనె కూడా నేనైతే సజెస్ట్ చేస్తున్నాను అనమాట. రియల్లీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాలా వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా వీళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట ఈ మసాజ్ అనేది. మసాజ్ చేయడానికి ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల. అండ్ అలాగే మనము ఈ ఆయిల్ మసాజ్ని డైలీ మనం చేయాలి అప్ టు 2 years వరకు. అంటే 2 కంప్లీట్ అయ్యే వరకు కూడా మనం డైలీ ఆయిల్ని రాసి వాళ్ళకి స్నానం చేయడం అనేది చాలా బెటర్గా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఆయిల్ మసాజ్ అనేది. నెక్స్ట్ ఇంకా వచ్చేసి నెక్స్ట్ నేను ఆయిల్ మసాజ్ అండ్ ఇది ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే పాదాలు ఉంటాయి కదా, సో అరికాళ్ళు ఏంటంటే వేళ్ళతో కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇట్లా నేను చూపించాను ఆల్రెడీ వీడియోలో. సో అలా సర్క్యులర్ మోషన్లో వాళ్ళకి రబ్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ యొక్క బ్రెయిన్ సెల్స్ అనేవి చాలా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. యాక్టివేట్గా వర్క్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా స్నానం చేయించేస్తున్నాను. మసాజ్ అయినా ఒక 15 minutes వాళ్ళని అలా విడిచిపెట్టేసి కొంచెంసేపు అయ్యాకనే స్నానం చేపిస్తే వాళ్ళకి ఆ ఆయిల్ అనేది వాళ్ళ బాడీ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. సో మనం ఏ పర్పస్ కోసం అయితే ఈ మసాజ్ని చేస్తున్నామో ఆ పర్పస్ అనేది ఖచ్చితంగా అవుతుందన్నమాట. అంటే వాళ్ళ బాడీ అనేది వెయిట్ గెయిన్ కానీ లేకపోతే వాళ్ళ బ్లడ్ సర్క్యులేట్ అవ్వడానికి కానీ డెవలప్ అవ్వడానికి కూడా మనం వాళ్ళని ఒక 15 to 20 minutes లీవ్ చేసామనుకోండి, చాలా బాడీ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి అప్పుడు వాళ్ళకి స్నానం చేయించామంటే బాగుంటుంది. న్యూ బోర్న్ బేబీస్కి అనుకోండి చక్కగా మన కాళ్ళపైన పెట్టి స్నానం చేయించవచ్చు. 6 months తర్వాత వాళ్ళు ఎలాగైనా వాళ్ళంతటి వాళ్ళే కూర్చోగలుగుతారు. మా అబ్బాయి కూర్చుని పోతున్నాడు కాబట్టి సో వాటిని స్కూల్ మీద కూర్చోబెట్టి చక్కగా స్నానం అయితే చేస్తున్నాను అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇదిగో పైప్తో చక్కగా ఆడుకుంటున్నాడు వాటర్తోని. వాళ్ళ ఈ ఆయిల్ మసాజ్ని మళ్ళీ ఎంజాయ్ చేయగలగాలండి. మనం చాలా గట్టిగా చేయాలి, గట్టిగా చేస్తే పడుకుంటారు అలా కాదు. చాలా స్మూత్గా చేస్తూ వాళ్ళు మనం వాళ్ళతో మాట్లాడుతూ చక్కగా వాళ్ళతో ఒక బాండ్ని ఏర్పాటు చేసుకొని అలా మసాజ్ చేయడం వల్ల వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. చాలామంది బేబీస్ మసాజ్ చేసే టైంకి చూడండి ఏడ్చేస్తారు. అంటే ఇంకా ఆ మసాజ్ అనేది చాలా గట్టిగా చేయడం వల్ల వాళ్ళు నచ్చరు అనమాట. ఇంకా చేయనివ్వరు కూడా వాళ్ళు అలా గట్టిగా చేయడం వల్ల. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే లేచిన వెంటనే చేయకుండా ఫస్ట్ అయితే ఒక ఫీడింగ్ ఫార్ములా ఆర్ బ్రష్ ఫీడింగ్ ఇచ్చేసి కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ మసాజ్ కానీ స్నానం కానీ చేసామనుకోండి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ ఆ తర్వాత కూడా వాళ్ళు నిద్రపోవడానికి కూడా ఇష్టపడతారు అనమాట. అదే ఆకలితో ఉన్నప్పుడైతే మనల్ని మసాజ్ చేయనివ్వరు, స్నానం చేయనివ్వరు, ఏమీ చేయనివ్వరు. సో ఇదొక పాయింట్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకా నేను నా బేబీకి మదర్స్ ఫ్రెష్ యూస్ చేస్తున్నాను ప్రెజెంట్. యాక్చువల్గా మా పెద్ద అబ్బాయికి అంతా మమ్మ అయితే యూజ్ చేశాను. తర్వాత చిన్న అబ్బాయికి కూడా అదే స్టార్టింగ్లో యూజ్ చేశాను. బట్ ఏంటంటే కొంచెం ర్యాషెస్ అవి వచ్చాయి అని చెప్పి ఎందుకైనా మంచిది అని మార్చాను మదర్స్ ఫ్రెష్. ఇది యాక్చువల్గా ప్యూరిఫైడ్ వాటర్తో తయారు చేస్తారనమాట.
సో ఇందులో అంతగా కెమికల్స్ ఏం లేవని చెప్పి ఇది తీసుకున్నాను. బట్ ఇది అంత మాయిశ్చర్గా లేవు ఈ సోప్ కానీ లోషన్స్ కానీ. సో ఇది కూడా మార్చుదామని అనుకుంటున్నాను. దీనిపైన కూడా మీకైతే ఒక వీడియో చేసి అయితే చూపిస్తాను. అండ్ ఇందులో ఈ మదర్ స్క్రాచ్ కంపెనీలో కూడా బెస్ట్ ప్రోడక్ట్స్ కొన్ని ఉన్నాయి. వాటిని కూడా నేను మీతో అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అలాగే ఇట్లా స్నానం చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వాళ్ళ చెవిలో కానీ లేకపోతే ముక్కులో కానీ వాటర్ వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అండ్ అలాగే నేను ఇంకొకటి చెప్పాలనుకున్నానంటే నువ్వుల నూనెని పళ్ళు వస్తాయి కదా, సో పళ్ళు వచ్చేటప్పుడు చిన్న చుక్క ఆయిల్ని నువ్వుల నూనె తీసుకొని ఆ టీత్కి బాగా ఇట్లా చేయడం వల్ల వాళ్ళ టీత్ పెయిన్, చాలామందికి టీత్ పెయిన్ ఉంటుంది కదా పళ్ళు వచ్చిన వెంటనే, ఆ నొప్పి అనేది చాలా వరకు తగ్గుతుందంట. సో అది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో స్నానం కూడా అయిపోయింది, చూస్తున్నారు కదా, చక్కగా స్నానం కూడా చేసేస్తున్నాడు. అండ్ ఇంకా వచ్చి ఎక్సర్సైజెస్ కూడా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చిన్నగా మాత్రమే చేయాలి, గట్టిగా చేయడం కానీ అలా చేయకూడదు. అండ్ ఆయిల్ని కూడా ముక్కులో కానీ చెవిట్లో కానీ అస్సలు వేయకండి, అలాంటివి అసలు చేయకూడదు అనమాట. ఆయిల్ వేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎలర్జీస్ కానీ ఇరిటేషన్ కానీ అవుతుంది, ఇయర్లో వ్యాక్స్ కానీ అలాంటివి ఉండిపోతాయి, ఇంకా చాలా పెయిన్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అస్సలు వేయకండి. మా చిన్న అబ్బాయికి ఏంటంటే ఎక్కువగా చెవుల్ని నలుపుతూ ఉంటాడనమాట. సో నేను అందుకని అడిగాను నా పీడియాట్రిషియన్ని. అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే ఏమైనా ఆయిల్ వేసారా, లేదు వేయలేదు, ఆయిల్ అయితే అస్సలు వేయకూడదు బేబీస్కి అని చెప్పారు. ఓకే, అప్పుడు నేను తెలుసుకున్నాను ఆయిల్ అనేది చెవిలో కానీ ముక్కులో కానీ ఇటువంటి ప్లేసెస్లో అస్సలు వేయకండి. పెద్దవాళ్ళు చెప్తారు వేయమని, కానీ అసలు వేయకండి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే హెడ్ స్కాల్ప్ మీద మసాజ్ చేసేటప్పుడు మాత్రం చాలా జెంటిల్గా మసాజ్ చేయండి. అక్కడ చాలా స్మూత్ పార్ట్ ఉంటుంది కదా, సో దాన్ని ప్రెస్ చేయడం కానీ ఇలాంటివి ఏమి చేయొద్దు. అలాంటివి అస్సలు చేయకూడదు అనమాట. పిల్లలకి చాలా ఇబ్బందులు మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అట్లా గట్టిగా కానీ మసాజ్ చేయడం కానీ ఇలాంటివి ఏవైనా చేశారంటే. సో ఇదొక టిప్ చెప్పాలనుకుంటున్నాను అనమాట. సో ఇది నా బేబీ యొక్క మేము డైలీ ఇలానే ఆయిల్ మసాజ్ చేస్తూ నెక్స్ట్ స్నానం చేపిస్తాను. ఒకరోజు హెయిర్ బాత్ చేపిస్తాను అండ్ 1 డే నార్మల్ బాత్ చేపిస్తాను. హెయిర్ బాత్ చేసిన రోజు ఏంటంటే నలుగు కూడా పెడతాను అనమాట. సో ఇంకొక వీడియోలో మీకు నలుగు పెట్టే వీడియోని కూడా నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుంది. అండ్ ఫస్ట్ లేచిన వెంటనే వాళ్ళకి వాటర్ ఇవ్వండి. జస్ట్ ఒక 2 స్పూన్స్ అయినా వాటర్ పట్టడం చాలా బెనిఫిట్ అనమాట. వాళ్ళ గ్యాస్ రిలీజ్ అవ్వడానికి కానీ వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉండడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. నేను యాక్చువల్గా ఈరోజు మర్చిపోయాను, అందుకనే స్నానం చేసిన వెంటనే ఫస్ట్ అయితే వాటర్ అయితే పడుతున్నాను అనమాట. జస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ వాటర్ పట్టడం వలన ఏంటంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది హెల్తీగా తయారవుతుంది అనమాట. సో ఇది ఒక టిప్ అనేసి అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.